హలో, వెల్కమ్ టు అన్యూస్. అసలు ఈ రోజు ఇప్పుడు ప్రోమో చూసారండి, చించి పడేశారు సోనియా గారు. అసలు సోనియా గారు నిఖిల్ పరువంతా తీసేశారా? అసలు నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ మధ్య ఏదైతే గ్రూప్ గేమ్ నడుస్తుందో దాన్ని చిన్న భిన్నం చేసేసారా అనిపిస్తుంది. దీని వెనక అట్లా బిగ్ బాస్ పెద్ద ప్లానే చేశాడని అనిపిస్తుంది. అదేంటో మాట్లాడుకుందాం. అలాగే లైవ్ లో అసలు నిజంగా చెప్తున్నా, బయట తమ్ముళ్ళలో ఒక నేమ్ పెట్టాను, టైటిల్ పెట్టాను కదా, ఏంటంటే మొగుడు కొట్టడానికి కాదంట, తోడుకోడు నవ్విందని ఏడుస్తూ ఏడుస్తూ కూర్చుందంట మూల కూర్చొని. అది ఏంటో, అది ఎవరికి సంబంధించింది, ఎవరు అంతలా ఏడ్చుకుంటూ ఉన్నారు, మన ప్రేరణ యష్మియే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నా అభిప్రాయాన్ని మీకు చెప్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మొత్తానికి వీడియోలోకి వెళ్తే ఫస్ట్ లైవ్ గురించి మాట్లాడుకుందాం. లైవ్ లో ఏమైందంటే, మొన్న ఎంత డిస్కషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంటి అసలు ఎవరు ఎలా చేశారు, టాప్ 5 ని ఎలా కన్సిడర్ చేశారు అని ప్రేరణ, యష్మి, నబీల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ అంతే లాస్ట్ సీజన్ నుంచి వచ్చారు కాబట్టి అది కన్సిడర్ చేయొచ్చు, సో అందరూ కూడా చూసే వేసుంటారు అని చెప్పేసి అంటే, నబీల్ వచ్చి కరెక్ట్ మాట అన్నాడు. లేదు కొంతమంది అలా వేసుంటారు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వేసి ఉండొచ్చు, కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా వేసి ఉండొచ్చు అంటారు. నబీల్ కొన్ని విషయాలు చాలా కరెక్ట్ గా గ్రాస్ చేస్తారు, కరెక్ట్ పాయింట్స్ చెప్తాడు. అది మాత్రం కరెక్ట్, 100% డామ్ ష్యూర్. ఇది అయిపోయిందా? సో అక్కడ ప్రేరణ అంటదన్నమాట, సార్ అస్సలు అవినాష్ తేజ వస్తాడు అనుకోలేదబ్బా అంటుంది. ఇలాంటి ఎల్ఫీనా బార్డర్లోకి మరి ఎవరు వస్తారు అనుకుంది. దీని గురించి తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అది కూడా మాట్లాడదాం. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే తర్వాత యష్మి, ప్రేరణ లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారండి. అసలు యష్మికి, ప్రేరణకి గుండె ఎలా ఉంది అంటే, బా ఏమైంది అని ఏంటి అనుకుంటున్నారు. గౌతమ్ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, సో నో ఎలిమినేషన్ అనుకోండి, సో కనీసం గౌతమ్ బార్డర్లోకి ఎందుకు రాలేదు అనేది వీళ్ళ బాధ. ఎంత బాధపడిపోతుందంటే, అదేంట్రా అంత రెస్పాన్సిబుల్ కదా, అంత అలా ఉంటాడు కదా, అసలు ఏం పట్టించుకోడు, ఆ సీతాఫల్ గురించి కూడా అంత పెద్ద ఇష్యూ అయింది కదా, తన్ని ఎలిమినేట్ అవ్వకుండా తన్ని టాప్ 5 లోకి ఎలా పెట్టారు, నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఇప్పుడు వీళ్ళు టాప్ 5 లో లేరని బాధ లేదు, గౌతమ్ ఎందుకు టాప్ 5కి వచ్చాడని బాధ. ఎప్పుడూ కూడా వీళ్ళ ఆట గురించి ఆలోచించుకొని, వీళ్ళ స్థానం గురించి, వీళ్ళ ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు గురించి ఆలోచించుకుంటే వీళ్ళ ఆట ఎప్పుడో ఒక బాగుపడ్ను. ఒకప్పుడు మణికంఠ మీద పడి ఏడ్చి సగం నెగిటివ్ అయిపోయారు. ఇప్పుడు గౌతమ్ మీద పడి ఏడ్చి ఇంకా నెగిటివ్ అయిపోయి ఇంకా నాశనం చేసేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి టాప్ 5 ఎందుకు పెట్టలేదు అనేది కాదు బాధ, వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ ఎందుకు టాప్ 5 లో పెట్టారు అది వీళ్ళ బాధ. అసలు ఇక్కడే అర్థమవుతుంది కదా, గౌతమ్ ఏం ఆడుతున్నాడు రా అంటుంది. యాక్చువల్ తను ఏమనుకుందంటే, మణికంఠ వెళ్ళిపోయాడు, మణికంఠ వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ నిలబడ్డాడు, తర్వాత కూడా ఎలాగో సేవ్ అయ్యాడు, సో ఓకే, కానీ ఇవి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాడు కదా అనుకుందన్నమాట. అందుకనే సీతాఫల్ ఇష్యూ కానీ, లేకపోతే గిన్నెల విషయంలో కానీ ఏదైనా సరే చాలా పెద్ద సీన్ చేసిందన్నమాట. గౌతమ్కి ఆల్రెడీ కోట్లు పడుతుంటే నన్ను ఇక్కడ నెగిటివ్ గా మాట్లాడడం, నెగిటివ్ చేస్తే అది ఖచ్చితంగా గౌతమ్కి నెగిటివ్ అయ్యి ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతాడని చాలా పెద్ద ప్లాన్ వేసింది ప్రేరణ. అందుకని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ క్యారెట్ హల్వా తిన్నాడండి, స్వీట్ ఎలా కన్సిడర్ చేసుకున్నాడు తిన్నాడు. క్యారెట్లో పాలు వేస్తాం, పాల్లో షుగర్ వేస్తాము, అది స్వీట్ ఎలా అవుతుంది, ఎందుకంటే చాయ్ పట్ల పాలు వేస్తాము, పాల్లో షుగర్ వేస్తాం కదా, సో అది స్వీట్ కానప్పుడు ఇది స్వీట్ కాదు కదా అని చెప్పి ఇంత బౌల్ తీసుకొని స్వీట్ తినేశాడు. సో అది కామెడీ. సో దానికి ఏంటంటే నబీల్కి చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చింది. ఎందుకు అంటే ప్రేరణకు తెలుసు, ప్రేరణ ఈ మధ్యకాలంలో నబీల్ గురించి ఎటువంటి ఇష్యూస్ పెట్టుకోవట్లేదు, నబీల్తో చాలా కూల్గా ప్రశాంతంగా చక్కగా వెళ్ళిపోతుంది. నబీల్ గురించి వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా నబీల్కి అంత పాజిటివ్ గానే వస్తుంది, నబీల్ ఆట బాగుంది అని అందరు చెప్తున్నారు కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, అటు గ్రూప్ ఉంది ఇటు గ్రూప్ ఉంది కదా, అంటే వీళ్ళు గ్రూప్ ఉన్నారని కూడా మన నబీల్ ప్రేరణ ఫుల్ డిస్కషన్ చేసుకుని పెట్టుకున్నారు కదా. అంటే ప్రేరణ ఉద్దేశం ఏంటి, వీళ్ళ గ్రూపు వాళ్ళ గ్రూపు, నబీల్ నేను ఇండివిజువల్ గా ఆడుతున్నాము, సో ఏదైనా ఉంటే మాకు హైయెస్ట్ పాజిటివిటీ మాకే ఉంటుంది, సో అందుకని చెప్పేసి కానీ మేము వాళ్ళ గ్రూప్తో కలుస్తాం, వీళ్ళ గ్రూప్తో కలుస్తాం, అందరితో కలుస్తాం, కానీ మేము ఇండివిజువల్ ఆట ఆడుతున్నాం అని చెప్పడానికి మొన్న కూడా బ్యాక్ పిచ్చింగ్ అవినాష్ గురించి, రోహిణి గురించి, తేజ గురించి ఎన్ని మాట్లాడుకున్నారు. అలాగే గౌతమ్ గురించి కూడా, గౌతమ్ నెగిటివ్ చేయడం కోసం ఆ రోజు సరే నబీలు క్యారెట్ హల్వా కామెడీ, మరి గౌతమ్ కూడా సీతాఫల్ కామెడీ అని చెప్పి తిన్నాడు కదా, ఓకే, అయినా సరే గౌతమ్ చేసింది తప్పే, ఎందుకంటే అక్కడ సీతాఫల్ తక్కువ ఉంది కాబట్టి. బట్ ఈవెందో అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది, దానికి కూడా గౌతమ్ యాక్సెప్ట్ చేశాడు కాబట్టి అక్కడ నో మోర్ డిస్కషన్స్. బట్ ప్రేరణ చెప్పగానే గౌతమ్ యాక్సెప్ట్ చేయడమే పెద్ద ప్రాబ్లం ప్రేరణకి. అలా ఎలా యాక్సెప్ట్ చేశాడు అనుకుంటే, గౌతమ్కి సరిపోదు, ఇంకా పెద్ద పని ఇవ్వాలి, ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలంటుంది. రోహిణి అక్కడ గట్టిగా మాట్లాడింది కాబట్టి ఇంకా పనిష్మెంట్ ఏమి ఇవ్వకుండా దాన్నే కంటిన్యూ చేసింది.
కానీ ఆ వీక్ అంతా గౌతమ్ ఏ చిన్న ఇష్యూ చేసినా సరే చాలా పెద్ద ఇష్యూ చేసేది మొదలుపెట్టింది. అలాగే గౌతమ్ కూడా ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తీసుకుని వచ్చి నామినేషన్లు పెట్టిందో అప్పటి నుంచి గౌతమ్ కూడా ఊరుకోలేదు. ఊరుకోకపోయేసరికి ఇంకా సీన్ పెద్ద చేసింది. సో ఇంత పెద్ద సీన్ అయ్యింది కాబట్టి గౌతమ్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు అని గెస్ చేసింది అనమాట. అలాగే విష్ణుప్రియ విషయంలో కూడా విష్ణుప్రియలో ఎప్పుడెప్పుడు చేసిన చిన్న చిన్న తప్పులన్నీ కూడా తీసుకొచ్చి విష్ణుప్రియని రెచ్చగొట్టింది. విష్ణుప్రియకి ఏ పనులు చేస్తే రెచ్చిపోతుంది అన్నట్టుగా రెచ్చగొట్టింది. సో అవన్నీ విష్ణుప్రియకి నెగిటివ్ అవుతుంది. సో విష్ణుప్రియ కూడా బాటమ్ లో ఉంటది అని చెప్పేసి ఇది యష్మి దగ్గర డిస్కషన్. సో గౌతమ్ వెళ్ళిపోవాలి, అంత పెద్ద ఇష్యూ ఏంది, అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడు, అలా ఉంటాడు. ఆట ఏం ఆడతాడంటే ఆట ఒకటేనా, వీళ్ళు ఇంత వర్స్ట్ గా మాట్లాడుతున్నారు, ఇది ఆట కాదా? సో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, అది ఆట కాదా? ఒక మనిషిని అవమానించినట్టు మాట్లాడతారు, అది ఆట కాదా? ఇవన్నీ ఆటే కదా. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టావంటే నువ్వు వేసే ప్రతి అడుగు ఆటే, నువ్వు చూసే ప్రతి చూపు ఆటే. అది ఎందుకు మర్చిపోతున్నారు నాకు అర్థం కావట్లే. గౌతమ్ ఏ రోజైనా బ్యాక్ బిచ్చింగ్ చేశాడా? చెయ్యడు. గౌతమ్ ఏ రోజైనా విషయాన్ని అంటే కొన్ని తన్ని పర్సనల్గా ఏదైనా అబ్యూజ్ చేస్తే సాగదీస్తాడు తప్ప మిగతా విషయాలు వదిలేస్తాడు, మళ్ళీ వెంటనే మాట్లాడడానికి ట్రై చేస్తాడు. సో ఇది ఆట ఎంత ఆడుతున్నామని కాదు, ఎలా ఉంటాము అనేది ఇంపార్టెంట్. సో ఓకే, అది దాని తర్వాత ప్రేరణ ఏం చేసింది, మళ్ళీ నబీల్ దగ్గరికి వచ్చి ఇక్కడికి ఏం చెప్తుంది, అసలు యష్మి వెళ్ళిపోద్ది అనుకున్నాను, గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకున్నాను, ఎవరు విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురు ఉంటారు అనుకున్నాను, బోర్డర్లు వీళ్ళు లేరేంట్రా, నాకు అర్థం కావట్లేదు అంటుంది. అక్కడ యష్మిత అలా చెప్పింది, ఇక్కడికి వచ్చేలామని చెప్తుంది. సో ఇదంతా ఎవరి క్లాసు? ప్రేరణకి 100% క్లాస్. అక్కడ నబీల్ ఒక మాట అన్నాడు, అక్కడ ఇంకో దగ్గర అన్నాడు, గౌతము ఏ కంటెస్టెంట్ ఆటైనా ఒక వీక్తో మారిపోతుంది. గౌతమ్ మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత వీక్ గౌతమ్ బాగా కలిసి వచ్చింది, ఆట ఒక్కసారి గ్రాఫ్ జప్పుని పెరిగిపోయింది. సో ఇది మాత్రం జరిగింది అనుకుంటున్నారు. సో ఇది నబీల్ నిఖిల్ కూడా ఇదే మాట, గౌతమ్ ఎందుకు టాప్ 5 లో ఉన్నాడు అని చెప్పి, అరే మనం చాలా క్లాస్ గా ఆడతాడ్రా, ఆడు మాత్రం ఏ చిన్న విషయం సాగదీస్తాడ్రా. సో అది బయటకు అడ్వాంటేజ్ అయిందేమో అనుకుంటున్నారు. సో వీళ్ళ ఆటలు అసలు ఈ కంటెస్టెంట్స్ సెలక్షనే రాంగ్ సెలక్షన్ అబ్బా. 12 వారాలు అయ్యింది, ఆట ఇంకా ఎలా ఆడాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. ఆటని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారో అర్థం కావట్లేదు. పేరెంట్స్ వచ్చారు, గెస్ట్లు వచ్చారు, కమెడియన్ ఆది వచ్చాడు, ఈ రోజు నిన్న మళ్ళీ వీళ్ళందరూ వచ్చి చెప్పినా సరే వాళ్ళు ఎవరికి బుర్రలోకి వెళ్ళట్లేదు. చూడండి వీళ్ళకి నమస్కారం. సో అయిపోయింది. ప్రోమోలోకి వస్తే అసలు సోనియా గారు రావడమే పెద్ద షకిలా అయిపోయింది. ఫుల్ షేక్ అయిపోయారు మొత్తానికి. సోనియా గారు మొత్తానికి అందరి పరువు తీసేశారు, ప్రేరణను కూడా. అంటే వీళ్ళు వెనక మాట్లాడుకుని ముందు మాటలన్నీ కూడా అక్కడ బట్టబయలు చేసేసారు. సో ప్రేరణ విషయంలో కూడా ఫుల్ అంటే ప్రేరణ విషయంలో ఇంచుమించు more than 2 hours కూర్చొని మాట్లాడుతున్నారంట నామినేషన్స్ కి. తర్వాత ప్రేరణ ఫుల్ ఏడ్ చేసిందంట. సో అలాగే నిఖిల్ గురించి కూడా, నిఖిల్ నిజంగానే నామినేషన్స్ లో ఏ పాయింట్స్ పెడతావు అదొకటి. యష్మి గురించి ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేదు, స్ట్రాంగ్ గా చెప్పాలి కదా నీ ఒపీనియన్ నీకు లేనప్పుడు. అంటే నేను చెప్పానంట, చెప్పావు కరెక్టే, అయినా సరే గట్టిగా చెప్పొచ్చు కదా. తను అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అంత గట్టిగా చెప్పలేదు? ఏ వచ్చి బీపే వాళ్ళు, బి వచ్చి సీపే వాళ్ళింది అన్నప్పుడు కూడా ఆ రోజు నిల్చొని లేసారి నాకు నచ్చట్లేదు ఇది వద్దు అని ఎందుకు గట్టిగా చెప్పలేదు? గౌతము యష్మిని అక్క అని పిలిస్తే ఆమె అక్క అని వద్దు అంటే నో అని చెప్పేసి యష్మి తరపున వచ్చి నువ్వు నామినేషన్ ఎందుకు చేస్తావు? సో ఇవన్నీ ఎలా ఉంటాయి? వంటగదిలోని తను అలిగి వెళ్ళిపోతే అంటే నాకేమంత ఇష్టం లేదు నీ వెంట పడ్డానికి, నేను అంత వెంపర్లు ఆడట్లేదని గట్టిగా మాట్లాడి కిచెన్ దగ్గరికి వెళ్ళిపోతే వెనక నుంచి ఎందుకు హక్ చేసుకొని లైట్ గా కిస్ చేస్తావు? ఇవన్నీ ఎలా ఉంటాయి? గెస్చర్ అంతా ఎలా ఉంటది? నువ్వు ఒక మాట చెప్పావు కానీ నీ చేతలు ఎలా ఉన్నాయి? ఇవి కూడా చూస్తారు కదా జనాలు. పోల్ యష్మి ఒకటే అనుకుంటుందా? చూసే ఆడియన్స్ కూడా అదే అనిపిస్తుంది కదా. ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ? ఏం మాట్లాడతారు ట్రాన్స్పరెంట్ గా? మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడతావు. ఇక్కడ ఇది ఇలా కనిపిస్తే బయటకు ఎలా వెళ్తుందో, బయటకు ఏమి ఎక్స్పోజ్ అవుతుందో అని ఆలోచించుకుని చేస్తావు. సో ఇంకో దగ్గరికి వెళ్ళి తన మీద కేరింగ్ చూపిస్తావు. ఆ కేరింగ్ తో తనని వెంట పడాలి, ఒక కంటెంట్ రావాలి. సో ఇదే కదా. ఇంకో పాయింట్ ఏంటి, పృథ్వీని ఏ విషయం మీద నామినేట్ చేసావని చెప్పేసి కదా అడుగుతుంది. అప్పుడెప్పుడుగా ఫస్ట్ వీక్ లోని ఏదో చెయ్యాలన్నట్టుగా చేశాడు, దానికి పృథ్వీ కూడా నవ్వాడు. ఇప్పుడు కొత్తగా అడుగుతున్నాడు, దానికోసం చేసావా అంటున్నాడు. పృథ్వీ మర్చిపోయినట్టున్నాడు, కానీ అప్పుడు నవ్వుకున్నారు ఇద్దరు కూడా. సో స్టార్టింగ్ ఫస్ట్ వీక్ ఏ నామినేషన్స్ లో పాయింట్ గట్టిగా చెప్పవని, దాని అర్థం కూడా ఏంటి, ట్రాన్స్పరెంట్ గా ఉండవు, ఏది కూడా గట్టిగా చెప్పు, ఏదో చెప్పాలన్నట్టు చెప్పి క్లోజ్ చేసేస్తావు నామినేషన్స్. సో ఏ విషయంలో కూడా స్ట్రాంగ్ గా నిలబడవని చెప్పేసి ఇది కరెక్ట్. ఎందుకంటే సోనియా ఉన్నప్పుడు సోనియాతో అంత క్లోజ్ గా ఉండేవాడు, నువ్వు నా గుండెకాయ అనేవాడు, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేవాడు. కానీ సోనియా గురించి ఎవరైనా మాట్లాడిన ఏదైనా ఇష్యూ వచ్చినా వచ్చి నిలబడేవాడు కాదు, వచ్చి స్టాండ్ తీసుకుని తన పాయింట్ ఏదైనా ఉంటే వచ్చి నిలబడేవాడు కాదు. అలాగే యష్మి విషయంలో కూడా సో ఏదో చెప్పాడు, నాకు ఇలా బయటికి పోటర్ ఇవ్వడం బయటికి ఇలా వెళ్తుంది, సో నాకు నచ్చదు అని చెప్పాడు, మనం కూడా చూసాము. బట్
మళ్ళీ ఆ గెస్చర్ ఏంటి, మళ్ళీ ఆ క్లోజ్గా బిహేవ్ చేసే విధానం ఏంటి, అది బాగలేదు కదా. సో ఇదేనమాట. తర్వాత ఇంకెవరు అంతే, పృథ్వీ గురించి కూడా, పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేస్తూనే నిలబడవలసిన టైంలో నిలబడలేదు. సో అది ఆ టైంలో పృథ్వీకి చాలా చాలా హర్ట్ అయ్యాడు. బట్ ఫ్రెండ్ అని పృథ్వీ నిఖిల్తోనే ఉండిపోయాడు. సో ఇలా 1-2 కాదు, ఎక్కడైనా సరే తను స్టాండ్ తీసుకోవాల్సిన ఇష్యూలో స్టాండ్ తీసుకోడు, గట్టిగా మాట్లాడవలసింది మాట్లాడు. అలానే స్ట్రాంగ్ కాదా అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా సీన్ అయినప్పుడు ఎంత గట్టిగా మాట్లాడతాడు. సో వాయిస్ ఉంది కానీ ఎందుకో మాట్లాడు. సో దాన్ని అంతటిని ఎక్స్పోజ్ చేసి మొత్తం అందరి ముందు కూడా పరువు తీసేసిందా అని అనిపించింది. సో ఈ పరువు తీయడంలోంచి ఏమైనా జాలి పుడితే అది కూడా నిఖిల్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఈ నామినేషన్స్ మాత్రం ఒక్కొక్కరు ఆట తీరుని మాత్రం కంప్లీట్ గా మార్చేస్తాయి అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నాకైతే ప్రేరణ మా బిహేవియర్ నచ్చలేదబ్బా. సో రోజుకి దిగజారిపోతుంది. ఫ్యాన్స్ ఎవరైనా హట్ అవ్వండి కానీ, బట్ ఇలా ఆటిదే మాత్రం ప్రేరణ చాలా కష్టం. ఒకప్పుడు ప్రేరణ టాప్ విన్నర్ మెటీరియల్ అనుకున్న ప్రేరణ కాస్త టాప్ 5లో ఉంటుందేమో అనుకున్నా. ఈసారి ఇప్పుడు ఇలా బిహేవ్ చేసిన విధానానికి టాప్ 5లో కూడా ఉండదా అన్న డౌట్ క్రియేట్ అవుతుంది. అంత దిగజారిపోతుంది. సో నాకు ఓవరాల్గా అనిపించింది ఈ నామినేషన్స్ ఒకటి మాత్రం మొత్తం అందరి తలరాత్రులు మార్చనున్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి. టేక్ కేర్, బై బై.